80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వపు డాక్టర్ రామచంద్ర నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష, ఎస్పీ శబరీష, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, స్వాతంత్ర సమర యోధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాల సాధనకు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలు సిద్ధం చేసిందన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా 4వ స్థానంలో ఉందని, భూభారతి చట్టం ద్వారా కే సముద్రం మండలం నారాయణపురం గ్రామంలో రీసర్వే విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను స్మరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 1728 గుడిసెలను గుర్తించడం జరిగింది. మొదటి విడతగా 5505 మందికి కొత్త ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే మంజూరు చేయడం జరగబోతుంది. రెవెన్యూ మరియు భూమి కొలతల రికార్డుల నిర్వహణ శాఖ ద్వారా భూభారతి చట్టం 2025లో భాగంగా జిల్లాలోని నారాయణపురం గ్రామంలో ప్రజల సహకారంతో రీసర్వే విజయవంతంగా పూర్తయింది. త్వరలోనే రైతులకు భూ ఆధార్ నెంబర్ మరియు అక్షాంశాలు, రేఖాంశాలతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలు మరియు ల్యాండ్ ప్యారలల్ మ్యాప్లు అందించడం జరుగుతుంది. జిల్లాలో మొత్తం 70 గ్రామాలకు రీసర్వే ఆమోదం లభించగా ప్రస్తుతం 11 గ్రామాలలో పని ప్రారంభించడం జరిగింది. రోవర్ లాంటి ఆధునిక పరికరాలతో, ప్రభుత్వ లైసెన్స్ సర్వేయర్లతో పారదర్శకంగా కొలతలు తీసుకోవడం జరుగుతుంది. దీని వలన ప్రతి రైతుకు భూమి మ్యాప్ లభిస్తుంది. భూ సరిహద్దు గొడవలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు శాశ్వతంగా చెక్ జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు వేగంగా నేరుగా అందుతాయి. దీంతో పాటు నక్షా పథకం ద్వారా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20,000 ఇళ్లను సర్వే చేసి సమగ్ర మ్యాప్ తయారు చేయడం జరుగుతుంది. రైతుల భూములకు శాశ్వత రక్షణనిచ్చే ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి